రంగు మారిన సోయా పంటను కొనుగోలు చేయకపోవడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పోరుబాట ప్రకటించింది. వరుస నిరసన కార్యక్రమాలతో ఆందోళనలు కొనసాగిస్తుంది. నిరసనలో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ పట్టణ బంద్ను ప్రకటించింది. ఈ క్రమంలో బస్సులు బయటకు వెళ్లనీయకుండా ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ముందు మాజీ మంత్రి జోగురామన్న బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఆదిలాబాద్ పట్టణంలో బంద్కు సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయా కొనుగోలుకు సంబంధించిన ఒక ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఇప్పటికే మార్కెట్ యార్డ్లో ఉన్న సోయా ఏదైతే ఉందో అది రంగు మారిందనే నెపంతో అధికారులు ఇప్పటికే కొనుగోలు చేయడం లేదు. దాంతోపాటు ఇప్పటికే గోదాములకు ఏదైతే తరలిపోయిన సోయా పంట ఉందో ఆ సోయా పంట కూడా నాణ్యత ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ తిరిగి పంపిస్తున్న ఒక పరిస్థితి అయితే నెలకొంది. ఇదే విషయమై రైతుకు మద్దతుగా బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా వరుస నిరసన కార్యక్రమాలను అయితే కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణం బంద్ ప్రకటించి అందులో భాగంగా ఈరోజు ఉదయం డిపో ముందు ఆందోళన చేస్తున్న జోగురామన్న ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగురామన్నని అదుపులోకి తీసుకుని మావల పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఇక ఇదే విషయమై మనతో మాట్లాడడానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చెప్పండి, నిరసనలు ఏ విషయమై చేస్తున్నారు, ఏం డిమాండ్ ఉంది? ఆదిలాబాద్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం జోగురామన్న గారి నాయకత్వంలో రైతులందరినీ ఏకం చేసి రైతులతో కలిసి ఇలా రైతులు పండించిన పంట పత్తి కానివ్వండి, తర్వాత గతంలో పత్తి మీద పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సోయా కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం సోయలు కొనడం అనేది లేదు. సోయలు అంటే ప్రధానంగా అసలు ఈ సోయా పంటనే మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది 2 పంటలు పండిస్తారు. ఒకటి పత్తి, 2 సోయా. ఇక మిగతా పంటలకు సంబంధించి ఎక్కువ రైతులు పండించే పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద మొత్తాల దీనికి రైతుకు వచ్చే ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రధానంగా సోయా, పత్తి పండిస్తారు. ముఖ్యంగా గతంలో అనేక సార్లు పోరాటం చేయడం అనేది జరిగింది. అయితే తర్వాత అంచెలంచెలుగా ఈ రైతులను కలుపుకొని జోగురామన్న గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్ని బంద్ పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా రైతు సంఘాలు కానివ్వండి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో జోగురామన్న గారి నాయకత్వంలో ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు అనుకోవడం జరిగింది. అయితే వ్యాపార వర్గం వాళ్ళందరూ పూర్తిగా రైతులకు మద్దతు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ఇలా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందంటే కక్షగట్టి ఇలా అరెస్టులు నిర్బంధంగా చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాదు, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రైతుల పక్షాన. ఎందుకంటే ఇది రైతుల సమస్య, ఒకరి పొలిటికల్ పార్టీకి సంబంధం కాదు, ఏం కాదు, రైతుల సమస్య కాబట్టి తీవ్రంగా ఉంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ జోగురామన్న గారి నాయకత్వంలో జరుగుతున్నది. కాబట్టి ఇది ఏదైతే మేము ఈరోజు ఆర్టీసీ బస్సులు కూడా బంద్ చేయాలని డిపో దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తే గ్రామాలకు రైతులకు తెలుస్తుంది ఏందనేది. ఏమేమి తెలుస్తుంది అంటే ఇలా బంద్ ఉన్నది, ఇలా మన కరెక్ట్ రైతులకు సంబంధించిన విషయం ఉన్నదని చెప్పి తెలియడం కోసమే ఇలా ఆర్టీసీ బస్సులను బంద్ చేయాలని అనుకున్నాం. కానీ ఇలా పోలీసు యంత్రాంగం బలవంతంగా అంటే ఇట్లా లాక్కొని గుంజుకుంటా దెబ్బలు తాక్కుంటా కూడా చేసుకుంటా ఇలా పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడనే బీఆర్ఎస్ కార్యకర్తల్ని జోగురామన్న గారి మాజీ మంత్రి జోగురామన్న గారిని ఇలా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బేషరతు మీద అందరినీ విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఈరోజు మొత్తం పట్టణం బంద్ ప్రకటించినట్లున్నారు. ఎలా ఉండబోతుంది బంద్? ఖచ్చితంగా వ్యాపారులు కూడా సహకరిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మొత్తానికి రైతులతోటే ఆదిలాబాద్ పట్టణం కానీ ఆదిలాబాద్లో ఉన్న నియోజకవర్గ ప్రాంతం అంతా కూడా రైతులే ప్రధానంగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ జనం అంతా పట్టణములు బాగుండాలంటే, వ్యాపారాలు బాగుండాలంటే రైతులు బాగుంటేనే ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి స్వచ్ఛందంగా వారి నాడు బంద్ కోసం వాళ్ళు కూడా సహకరించడం జరుగుతున్నది. ఖచ్చితంగా బంద్ పాటిస్తారు. కానీ ప్రభుత్వం మొండి వైఖరి వల్ల మరి మేము గత వారంలో నుంచి ఇలాంటి నిరసనలు చేస్తున్నప్పటికీ మరి ఈరోజు పొద్దున్నే 3:30-4 గంటలకు డిపో ముందు బస్సులు బంద్ చేయడానికి మేము మా మాజీ మంత్రి జోగురామన్న గారి ఆధ్వర్యంలో మరి నిరసనకు దిగితే పోలీసులు బలవంతంగా మా జోగురామన్న గారిని మరి నెట్టికొచ్చి మరి బలవంతంగా లాఠీలతోటి మా కార్యకర్తని చెల్లాచెదరం చేసి మరి ఈనాడు మావల పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరి ఈనాడు మీడియాని కూడా లోపట్లకు పోనీయకుండా మరి మా కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో కూడా రానియకుండా ఈ విధంగా జులుము చేస్తున్నటువంటి పోలీసులు మరి ఈ విధంగా రైతుల కోసం మేము చేస్తున్న పోరాటాన్ని మరి ప్రభుత్వ పరంగా మీరు దీన్ని నిజంగా రైతులకు
మరి కష్టం కాకుండా చేస్తే ఈ ధర్నా చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రంగు మారిన సోయాబీనే కాకుండా రంగు మారిన సోయాబీన్ కూడా కొనే పరిస్థితి లేదు. కాబట్టి మరి ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది. రైతులు గ్రామాలలో చూస్తే అరణ్య ఘోషంగా ఉన్నది. మరి ఇప్పటికే ఎందరో మంది దాదాపు 29 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇంకా ఎందరో మంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం దిగేస్తుందని చెప్పి మేము బీఆర్ఎస్ తరపున మరి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంట సోయాబీన్ పంటని తొందరగానే కొనుగోలు చేసి రైతుల సమస్యను పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది అంటే సోయా పంటకు సంబంధించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసే వరకు వరుస నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతాయని ఇటు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే పట్టణంలోని వర్తక వాణిజ్య సంఘాలతో ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా చర్చించారు. ఈరోజు సంపూర్ణంగా రైతుకు మద్దతుగా సోయా రైతులకు మద్దతుగా సంపూర్ణ బంద్ అయితే ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుందని తెలుస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ రాజశ్యామలాంబ సహిత దశమహావిద్య ఆలయం, స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్ నిర్మాణం కొరకు లోకక్షేమార్థం దశమహావిద్య మహాయాగం. 11 లక్షల కొబ్బరికాయలతో లక్ష్మీ గణపతి హోమం మరియు 11 కోట్ల కుంకుమార్చన కనక మహాలక్ష్మి కుంకుమార్చన సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయమునందు 108 రోజుల పాటు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో